ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని ప్రేమ దేని కృప నిత్యం నిరంతరం ఉండును గాక. మరొక వాగ్దానంతో ముందుకు వస్తున్నానండి. చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమున విడవవలను, దృష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపును తిరిగిన ఎడలను ఆయన వారు యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగాను క్షమించును. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సాయం అడుగుదాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడ, స్తోత్రం వందనాలయ్యా, వందనాలు తండ్రి. నీ ప్రేమ గల మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టు మరొక సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నీ అపురూపమైన మాటలు తండ్రి, మా తలంపులు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ స్థితిలో దిగజారుతున్నాయి, ఏ స్థితిలోకి వంగిపోతున్నామా తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మేము మెలుకుపట్టుటకు కృపగల ఆత్మ తోడు శక్తిని దయచేది. నీ వాగ్దానం అంటే ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి, ఈ తలంపులు అన్నింటిలో విరిగొట్టి నీ సన్నిధిలో నీ క్రమ పద్ధతిని నీ మార్గంలో నడిచే కృపగల ఆత్మ తోడండి శక్తిని దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి చదువుతున్న అదే మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమున విడువవలను, దృష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపే తిరిగిన ఎడల ఆయన వారు యందు జాలిపడిన. వారు మన దేవుని వైపే తిరిగిన ఎడలను ఆయన బహుగాను క్షమించినను స్పష్టంగా చెప్తున్నాడండి. ప్రియమైన సహోదరులరా, ఇగో తండ్రి అయిన దేవుడు మన కోసం సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానం. మనము ఏ తలంపులు ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏ ఆలోచనలో ఉన్నామో, ఎటువైపు తిరిగిపోతున్నామో, మా తలంపులను ఎటువైపుకు వెళ్ళిపోతున్నాయో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనం మెలుకు పడమన్నాడండి. ఎందుకంటే చూసారా, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని యెషయా గ్రంథంలో కూడా రాయబడిన మాట. యెషయా గ్రంథంలో రాయబడిన మాట చూడండి. యెషయా 55:8 వచనంలో కూడా అదే మాట రాయబడి ఉన్నది. నా తలంపులే మీ తలంపుల వంటివి కావా, నీ త్రోవలోనే నా త్రోవల వంటివి కావా. ఇది యెహోవాకును స్పష్టంగా చెప్తున్నారు. చూచారని తండ్రి దేవుడు నీ కోసం సిద్ధపరిచిన గొప్ప అద్భుతమైన మాట. అందుకే దేవుడు 7వ అధ్యాయంలో కూడా గొప్ప అద్భుతమైన మాట సిద్ధపరిచాడండి. భక్తిహీనులు తమ మార్గమున ఎడవవలను, దృష్టిలో తమ తలంపులను మానవులను స్పష్టంగా చెప్తున్నాడండి. ఎందుకంటే ఇది సమస్తం ఎరుగున్న దేవుడిని, లోకంలో వెలుగుగా ఉన్న దేవుడిని, నువ్వే తప్పుడు పనులు చేస్తున్నావు, దుర్మార్గమైన పనులు చేస్తున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు, నేను ప్రతిదీ సమస్తమై చూస్తున్న దేవుని కనుకనే ఇక మీదటైనా ఈ తలంపులన్నింటినీ సరి చేసుకోమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. సరి చేసుకో, నీ తలంపులన్నింటినీ మానుకో, నీ ఆలోచనలన్నీ మానుకో, నీ హృదయాన్ని మార్చుకో. ఎందుకంటే నీ కాలం ఎప్పుడు ముగించిపోతుందో నీకు తెలీదు. నీ సమయం ఎప్పుడు అంతమైపోతుందో నీకు తెలీదు. ఇంతలోనే కనపడి అంతలో ఆవలేనటువంటి నీ జీవితం కనుకనే నీ తలంపులన్నింటినీ నా వైపుకి తిప్పు. అపవాది చేతికి తిప్పితే కనుక భూమి మీద ఉన్నంతకాలం నీకు సంతోషం ఉంటుంది తప్ప కానీ నీకు ఆ సంతోషం అనేది నిత్యం నిరంతరం యుగములకు ఉండేలాగా నేను చేస్తానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికే మహిమ కలుగాక. నా ప్రియమైన సహోదరులారా, చూసారు ఎంత అద్భుతమైన మాట రాయబడి ఉన్నదను. భక్తిహీనులు తమ మార్గమున ఇడవవలను, దృష్టిలో తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారు యందు జాలిపడును. చూసారనే, మనం చేసిన పాపం కూడా విడిచిపెడితే కనుక దేవుడు మనల్ని జాలిపడి నేను నా వైపుకి తిప్పుకుంటాను, నా కుమారుడా జాగ్రత్త, విడవద్దు, నన్ను విడిచిపెట్టవద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. నిన్ను ప్రతి ఒక్క పాపం నేను చూడగలుగుతున్నాను. నువ్వు ఏ రహస్యమైన పాపం చేస్తున్నావో, నువ్వు ఏ రహస్యమైన తలంపులు నువ్వు ఉన్నావో, ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు తిరుగుతున్నావో నేను చూస్తున్నాను. అందు గురించే ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు నడువు. ఎందుకంటే భక్తిహీనుల మార్గంలో ఏ రకంగా నడుస్తారో ఆ రకంగా నువ్వు నడువు. ఎదురువాడి గురించి నువ్వు ఆలోచించవద్దు, ఎదురువాడు ఏ రకంగా ఉన్నాడో కూడా నువ్వు ఆలోచించవద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం ముందు తండ్రి అయిన దేవుడు నీ కోసమే సిద్ధపరిచిన గొప్ప అద్భుతమైన మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసి ఉన్నవి. అప్పుడు సమస్తము జనములను ఆయా భాషలను మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమనే చూసేదను. ప్రైజ్ ది లార్డ్. చూసారండి ఎంత అద్భుతం మాటను. తండ్రి దేవుడు ఈ వాగ్దానం చూడండి ఎంత గొప్ప అద్భుతంగా మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకంటే నేను ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క రకంగా మీకోసమే సిద్ధపరిచి ఉంచాను. ఎందుకంటే మీ తలంపులు ఎలాగున్నాయో
ప్రతి ఒక్క దాంట్లో నేను సిద్ధపరిచి ఉంచాను కనుక నా వచనం ద్వారా మీరు మెలుకు పడండి. నేను ఏ స్థితిలో ఉన్నానో మిమ్మల్ని ఏ స్థితికి నేను తీసుకెళ్ళబోతున్నానో మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచానో కూడా నేను సమస్తం ఎరుగున్న దేవుడు కనుక నీవు నన్ను జ్ఞాపకం చేసుకునే ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని జీవించని స్పష్టంగా చెప్తున్నాడండి. అలా మనం జీవిస్తున్నామా? ఎంతసేపు మనం చేసిన కార్యములు మర్చిపోయి తండ్రి అయిన దేవుడు చేసిన కార్యములు మర్చిపోయి అపవాదుడి చేతుల్లో అపవాదుడి తలంపులు మనము చిక్కుకుపోతూనే ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరులారా, తండ్రి అయిన దేవుడు నీ కోసం సిద్ధపరిచిన గొప్ప అద్భుతమైన మాట. అందు గురించే మెలుకు పడండి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. వారు కాళ్ళు చూడండి, ఇదే మాట తలంపుల గురించి రోమీయులకు రాసిన పత్రిక 2:15 వచనంలో ఉంటుంది చూడండి. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగానే వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చూపుచుండగానే ధర్మశాస్త్రమును తమ హృదయములో అందు వ్రాయబడి ఉన్నట్లు చూచుచున్నారు. చూసారండి ఎంత అద్భుత మాట రాయబడి ఉండదో. ఈ రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఎంత అద్భుతంగా రాయబడి ఉన్నదో చూసారా. అట్టి వారు మనస్సాక్షి కూడా చూసారా, మన హృదయం కూడా మనస్సాక్షి మనం ఆయన చేసిన కార్యములు మర్చిపోతూ దేవుని సన్నిధిలో కూడా మనం ఎంత విధిగా ఉంటున్నా తెలుసండి, ఎంత దుర్మార్గం ఉంటున్నా తెలుసా. ఆయన చేసిన కార్యములు మనం చెప్పుకోలేక, ఆయన చేసిన అద్భుతమైన కార్యం మన కళ్ళారా చూసి కూడా చెప్పుకోలేక మన తలంపులు ఎటువైపు తిరిగిపోతున్నాయి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియమైన సహోదరులారా, నీ తలంపులు ఎటువైపు వెళ్ళిపోతున్నాయో, నీ ఆలోచనలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయో, అపవాదుడిగా చోటెత్తున్నావా? అపవాదుడి తలంపులను మునిగిపోతున్నావా? ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలు వచ్చినాయని తాగుడు వల్ల మునిగిపోతున్నావా? నీ కుటుంబంలో బాధలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టేసి నా జీవితం నా ఇష్టం వచ్చినగా జీవిస్తాను, భూమి మీద ఉన్నంతకాలం సంతోషంగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావా? జాగ్రత్త. నీ తలంపులు అన్నింటిని కూడా నేను సరిచేయవాడిని, నేను సమస్తము చూస్తున్న దేవుడిని. నువ్వు ఈ లోకంలో ఉన్నా సరే, నువ్వు అవ్వలతో తిరిగినా సరే, నువ్వు కడచి వారికి నువ్వు నా దగ్గరికి రావాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంకాల సమయం మంది తండ్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట చూసారండి. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. నేను మాట్లాడ కూడా గొప్ప అద్భుతమైన కారణాలు కూడా ఉన్నాయి. ఒక సాక్ష్యం వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ సాక్ష్యం మహా అద్భుతమైన సాక్ష్యం. నేను కూడా నాలోనే ఒక కళ ద్వారా దర్శనము తెల్లరగట్ల 4 గంటలకు వచ్చిన కళ అండి అది. తెల్లరగట్ల 4 గంటలకు వచ్చిన కళ, దేవుడు మహా అద్భుతమైన కళ. గంట సేపు వచ్చిందని నా కళ. ఆ కళ ఏ రకంగా వచ్చిందో తెలిసిన, నేను నేను ఇంట్లో శ్రమలు నేను చనిపోతాడు, నా ఆత్మ పైకి వెళ్ళిపోతే దేవుణ్ణి స్పష్టంగా నేను చూశానండి. ఎందుకంటే దేవుడు ఏ రకంగా వచ్చాడంటే తెల్లటి వత్సరాలు, చాలా హైట్ ఉన్నాడండి ఆయన. పైన ఒంటరిగా ఎడుతుంటే, నా కుమారుడా భూమి మీదకి ఎందుకు వచ్చావు? భూమి మీద రావటానికి గల కారణాలు ఏంటంటే, నన్ను అప్పుడు అన్నానా, నేను చాలా కష్టంలో ఉన్నాను నాయన, చాలా కష్టంలో ఉన్నాను ప్రభా, నాకు ఏ సమస్య భయంకర సమస్యలు నిందలు వచ్చినాయి, అందుకే చనిపోవటానికి సిద్ధపడి ఉన్నాను అంటేనే, అయితే చనిపోవాలని నువ్వు శ్రమలు వచ్చినాయి, చనిపోవాలనుకుంటున్నావా అని దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్న కళలోనే. తెల్లగట్ల 4 గంటలకు వచ్చిన కాళ్ళను సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ కాళ్ళను దేవుడు ఏ రకంగా మాట్లాడుతూ చూసారా. అయితే నువ్వు చనిపోవాలనుకుంటే నీకు ఒక మార్గం చూపిస్తాను రా, ఆ మార్గం చూడు. ఈ చనిపోవాలనుకుంటే ఈ చుట్టూ నువ్వు కనుక ఇదిగో ఈ లోకాంతరం జీవితం ఇక్కడ ఎలా ఉంటుంది పైన, ఇవి ఒకసారి చూడని పైకి కొండ మీదకి ఎక్కించి ఆ కొండ మీద నుంచి కింద లోకంలో చూపిస్తున్నాడు ఆయన. భయంకరమైన అగ్నిగుండం రగిలిపోతుంది. ఆ అగ్నిగుండంలోను అవి భయంకరమైన కేకలు వేస్తున్నారన్నమాట. చనిపోయిన వ్యక్తులు, రక్షించబడిన వ్యక్తులు, పాపంతో ములిగిన వ్యక్తులు, హఠాత్తుగా చనిపోయిన వ్యక్తులు ఆ భయంకరమైన అగ్నిగుండంలో కాలిపోతూ జగజగ మండిపోతుంటే భయంకరమైన కేకలు వేస్తుంటే, ఇదిగో ఈ రకంగా ఉంటుంది నువ్వు చనిపోతే కనుక. నువ్వు నా ప్రియ కుమారుడివి, నేను ఎన్నటికీ నేను విడిచిపెట్టను. ఎందుకంటే నీ భూమి మీదకి వెళ్ళి నువ్వు సమస్తమే ఈ సాక్ష్యం రూపంలో చెప్పని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. అప్పుడు తర్వాత ఇంకో మనిషిని చూపించాడు. సరే ఇది బాగానే ఉంది, మరి వీళ్ళెవరు తండ్రి ప్రభా అంటేనే వీళ్ళ విశ్వాసులు, దేవుని కుమారులు. నేను చెప్పిందల్లా విన్నారు, నేను చెప్పిందల్లా చేశారు, నేను చెప్పిందల్లా అనేక మంది బిడ్డలకు సాయం చేశారు, అనేక మంది కుటుంబాలని ఆదర్శారు. దాన్ని బట్టి వీళ్ళకి అద్భుతమైన మేలును కలిగజేసేలా చేశాను. ఇదిగో చూసారా ఈ రాజ్యంలో ఏ రకంగా ఉన్నారని, తెల్లటి వస్త్రాలు వేసుకుని ఉన్నారండి వాళ్ళందరూ. భయంకరమైన బంగారపు పట్టణం అది. ఆ పట్టణంలో దగ్గర మెరిసిపోతుంది. అలాంటి పట్టణంలోనూ చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను భూమి మీదకి వెళ్ళాక తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు సమస్తము చూసావు కనుకన కిందకి వెళ్ళి నువ్వు సాక్షి రూపంలో చెప్పు, నువ్వు ఏదైతే చెప్తున్నావో అది సమస్తం చూస్తాను, నేను ఆలకిస్తాను.
ఆ! నువ్వు పొరపాటున ఇది విడిచిపెట్టేసి చెప్పకుండా వేషధారిలో తిరిగావంటే ఇంక నేను చెయ్యి విడిచిపెట్టేస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్పాడండి. అప్పుడు తర్వాత నాకు వెంటనే 5కే మెలుకువ వచ్చింది. లేచి చూస్తే నా మంచం మీదే ఉన్నాను. ఏంటి ఈ గొప్ప దర్శనం? ఏంటి ఆ గొప్ప అద్భుతమైన దర్శనం? నిజంగా దేవుడు నాతోనే మాట్లాడాడా? ఏంటి అని నేను ఒకసారి ఆలోచించి 10 మంది సేవకులకు చెప్పాడు ఇదే మాట. 10 మంది సేవకులకి చెప్తే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు జాగ్రత్త. ఆ లోకానుసారం విడిచిపెట్టు. ఆ చెడు లోకం విడిచిపెట్టు. ఇక మీదట నీ బైబిల్‌లోను నీ ప్రజల చుట్టూ నీ సువార్త ప్రకటించడం ప్రయత్నించని దేవుడు సేవకుడు చెప్తే సరే అని నేను అన్నిట్లో కూడా ఒప్పుపట్టాననమాటను. దేవుడే ఇచ్చిన గొప్ప అవకాశం. దేవునికే మహిమ కలుగుగాక. ఇంకా సాక్ష్యాలున్నాయి చెప్పాలంటేనే టైం సరిపోదు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి, ఆచరించి, కాచి కాపాడుగాక. మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి, మా బంధువుల గురించి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆచరించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడా, స్తోత్రం, వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు దేవా. ఇదిగో ప్రభు ఈ సాయంకాల సమయం నేను జ్ఞాపకం చేసిన చక్కని కృపను ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నేను మహిమపరచుటకు, నీ గణపరచుటకు, నేను ఆరాధించుటకు, స్తుతించుటకు చక్కని కృపను ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నీ సాక్ష్యం ద్వారా తండ్రి ప్రభు అనేక మంది బిడ్డలు బలపడటకు కృపను దయచేతండి. అవును ప్రభు, నేను తండ్రి మా తలంపులు ఎటువంటివో, మా తలంపులు ఎటువంటి దుర్మార్గ ఆలోచనలకు చెడిపోతూ ఉన్నాయో తండ్రి ప్రభు, ఇక మీదట నా లోకానుసారం జీవితం జీవించుకున్నట్లు నీ సాక్షిగా వెంబడించుటకు కృపను మాకు దయచేతండి. ఎంతమంది అయితే లైవ్లో ప్రార్థనలో ఏకీపించి చూస్తున్నారు, ప్రతి ఒక్క కుటుంబం దీవించబడటకు కృపను దయచేతండి. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు తండ్రి. నీ ప్రేమ, నీ కృప, నీ కాపుదల నిరంతరం కాచి కాపాడి కృపను దయచేతండి. ఎవరైతే తప్పుదోవలో పడిపోతున్నారో, ఎవరైతే వేషధారిలో జీవిస్తున్నారో, ఎవరైతే ప్రభు నీ ప్రేమ ఎరగక తండ్రి ప్రభు ఇంకా అపవాద చేతులు నలిగిపోతూ చిక్కుపోతూ ఉంటున్నారో వాళ్ళని రక్షించబడటకు కృపను దయచేతండి. యేసయ్యా స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం దీవించబడాలి, ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడాలి, ప్రతి ఒక్క కుటుంబం నీ చార్జ్‌గా వాడబడే కృపను దయచేతండి. ఐసీయూలోన, హాస్పిటల్‌లోన, సీరియస్ కండిషన్‌లోన ఏ రోగంతో, ఏ వ్యాధితో, గుండెపోటుతో, కీడు నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతోనో ప్రతి ఒక్క రోగమును చేసిన పెరడు ఇప్పుడు ఈ జన్మ స్వచ్ఛత కలిగి కృపను దయచేతండి. నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకనాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రైజ్లాడండి. మీ అందరికి వందనాలు. ప్రేమతో గుడ్ నైట్, గుడ్ నైట్.